ఈ అభ్యర్థి దేవా వరప్రసాద్ ర్యాలీతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం దద్దరిల్లింది. సకినేటిపల్లి లంక నుంచి రాజోలు మండలం తాటిపాక వరకు విజయీ భవ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు ర్యాలీలో కదం తొక్కారు. కూటమి అభ్యర్థి దేవా వరప్రసాద్ తరపున జబర్దస్త్ నటులు గెటప్ శ్రీను, బోనం బాబీ, అశోక్, అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ అను నేను అనే మాట రాష్ట్రంలో మారుమోగిపోనుందంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు జనసేన స్టార్ క్యాంపెయినర్ గెటప్ శ్రీను. ఓడిపోతామనే భయంతో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయం పాటించాలని రాజోలు కూటమి అభ్యర్థి దేవా వరప్రసాద్ కోరారు. 5 ఏళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగిస్తామని, కోనసీమ వాసులకు రైలు కూత వినిపిస్తామన్నారు. అమరావతి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఈ హామీ ఇచ్చారు. సకినేటిపల్లి రేవులో బయలుదేరాం, తాటిపాకకు వచ్చాం. ఈరోజు సుమారు 20 కిలోమీటర్ల దూరం. ఇక్కడ 3 పార్టీలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. ఎక్కువ మంది కార్యకర్తలు, యువకులు, వీర నారీమణులు అందరూ కూడా వారు ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఈ ర్యాలీని. మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అయితే ఈ 20 కిలోమీటర్ల దారిలో మనం ప్రయాణం చేసిన దారిలో మన వ్యతిరేక పార్టీ ఏదైతే ఉందో మనల్ని కవ్వించడానికి ప్రయత్నం చేసింది. విన్నారా? అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా సమన్వయంతో బిహేవ్ చేశారు. ఇక్కడ ఎంతో జాగ్రత్తగా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడికి రావడం జరిగింది. మీకందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నేను. అయితే ఒక 2 రోజుల గ్యాప్లో మనం సార్వత్రిక ఎన్నికని సోమవారం నాడు మనం జరుపుకోబోతున్నాం. ఈ ఎన్నికలో మనం పెద్ద ఎత్తున మనం ఓటేయించుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఇది చివరి ఘట్టం. ఈ ఘట్టమే ముఖ్యమైంది. మనందరం కూడా ఖచ్చితంగా పనిచేస్తే తప్ప మనకి రిజల్ట్స్ సరిగ్గా రావు. పోలింగ్ ఏజెంట్లను పెట్టుకున్నాం మనం, పోలింగ్ ఏజెంట్లను ట్రైనింగ్ ఇచ్చాం మనం. వీరందరూ కూడా విఘ్నతతో, జాగ్రత్తగా, తెలివిగా, ఎలాంటి కవ్వింపుకు కూడా లోను కాకుండా పోలింగ్ స్టేషన్ బాధ్యతను తీసుకోవాలని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మాతో చెప్పినప్పుడు మనం ఒక బైక్ ర్యాలీ పెట్టుకుంటున్నామండి, రేవు నుంచి తాటిపాక సెంటర్ వరకు. కానీ ఈరోజు నేను వచ్చి చూస్తుంటే ఇది బైక్ ర్యాలీ కాదు సార్, ఇది మీ గెలుపు విజయోత్సవ సభ. నాకు ఒక్క మాట అర్థమైంది. ఆనాడు పవన్ కళ్యాణ్ అన్న మాట్లాడినప్పుడు ఆయన ఏ మాట చెప్తే ఏ విధంగా జన సైనికులు కట్టుబడి ఉంటారో అది మీరు ఈ రోజు నాకు తెలియజేస్తారు. మీ అందరికీ అయితే మాత్రం ఇంకా సుమారు 3 రోజులు ఉన్నాయి. ఈ 3 రోజులు మీరు కూడా ఏ విధంగా మంది బైక్ ర్యాలీని విజయోత్సవం చేశారో అదే విధంగా రేపు మే 13వ తారీఖున పోలింగ్ కేంద్రాల్లో మీరు ఓటేసే బాధ్యత మీరు తీసుకుంటారని కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నా. మీ అందరినీ ఒక్కటే మాట తెలియజేసుకుంటా, ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా దేవా వరప్రసాద్. ఆయన గుర్తు ఏంటి వినిపించలే? ఆయన దేవా వరప్రసాద్ గారి గుర్తు ఏంటి? ఎంపీ
దయచేసి మమ్మల్ని ఆస్వాదించండి. ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఈ 5 సంవత్సరాలు పడిన కష్టానికి ఫలితం మీకు పరిష్కారం మేమవుతామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరో 3 రోజుల తర్వాత వెయిట్ చేయండి. పవన్ కళ్యాణ్ అనే నేను, దేవవరప్రసాద్ అనే నేను, హరీష్ అనే నేను, ఇవన్నీ మీ చెవుల్లో మారుమోగిపోతాయి, రాష్ట్రం మొత్తం పోతాయి. 3 రోజులు వెయిట్ చేయండి. కానీ ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో సంయమనంతో ఉండండి. పోలింగ్ బూత్లకు వెళ్ళగానే 4-4-4-4 ఇదే కనబడాలి. వాళ్ళందరికీ ఒకే మాట చెప్పండి. ఇంట్లో పెద్దవాళ్ళందరికీ 4-4